గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. ఏపీలో ఫిబ్రవరి 2న ఎలక్షన్ కోడ్, మార్చి 6న ఎన్నికలు, 3,69,00,000 మంది ఓటర్లు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. అందుకోసం 2024 ఫిబ్రవరి 2న ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉందని, మార్చి 6న ఎన్నికలు జరగనున్నాయని, ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం వేగాన్ని పెంచడం జరిగిందని, ఈ సందర్భంగా ఏపీలో విమర్శలు, ప్రతి విమర్శల మధ్య ఎన్నికల సంఘం నూతన ఓటర్ల లిస్టు తయారు చేసింది. తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఓవైపు ఈవీఎంల మీద అవగాహన కల్పిస్తూ, మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలెట్టింది. ఇక తాజాగా ఏపీలో ఉన్న ఓటర్ల సంఖ్యని ఎన్నికల సంఘం రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఎన్నికల సంఘం లెక్క ప్రకారము ఏపీలో సుమారు 3,69,33,091 మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుందని, ఇక ఇందులో పురుషుల ఓటర్లు 1,83,24,588 మంది ఉండగా, మహిళలు 1,86,04,742 మంది ఉన్నారని తెలుస్తుందని, ఇక థర్డ్ జెండర్ ఓటర్సు 3,761 మంది ఉన్నారని ఎన్నికల సంఘం లెక్కలో పేర్కొంది. ఇక రాష్ట్రంలో అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లు ఉండగా, అత్యల్పంగా నర్సాపురం నియోజకవర్గంలో ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం నిర్ధారించింది.